గులాబీకి కవిత గుబులు ఎవరి అవినీతిని బయట పెడతారని టెన్షన్ అంటూ చూస్తా ఉన్నాం. సో 100% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవినీతి చిట్టాను ఆమె చేతిలో పెట్టుకొని మొత్తంగా కవిత బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఇబ్బందుల్లోకి నెడుతుంది అనేది వాస్తవం. సో ఇంకొక వైపు ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కూడా ఈరోజు ఆమె పైన దిగజారి విమర్శలు చేస్తున్నట్టు కనబడుతోంది. రీసెంట్గా నిరంజన్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు కూడా ఈమె పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరును వాళ్ళే తీసుకున్నట్టుగా కనబడుతూ ఉంది. సో ఆమె ఖచ్చితంగా అవినీతి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవినీతి బయట పెడతా ఉంది, దానికి ఉలిక్కి పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గులాబీకి కవిత గుబులు వ్యాపారం చేస్తున్నటువంటి నేతల అక్రమాలపై ఫోకస్, వ్యాపారం కాదు అక్రమ దందాలు చేస్తున్నటువంటి నాయకులపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని ఆందోళన, ఇప్పటికే పలువురు నేతలపై బహిరంగ విమర్శలు, ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతున్నటువంటి వైనం, ఒక్కొక్కరి చిట్టాను బయటకు తీస్తున్నటువంటి కవిత అంటూ చూస్తా ఉన్నాం 100%. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి భూదందాలు కావచ్చు, అక్రమాలు, అవినీతి పైన పూర్తి స్థాయి సమాచారం కవిత దగ్గర ఉంది. సో ఒక్కొక్క ఎమ్మెల్యే జాతకం అంతా కూడా ఆమె దగ్గర ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒకసారి వాళ్ళ చిట్టానంతా కూడా బయట పెడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పునాదులు కలుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గులాబీ పార్టీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గుబులు పట్టుకున్నది. ఆమె ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎవరిపై ఎలాంటి విమర్శలు చేస్తారో, ఎవరి అక్రమాలు బయట పెడతారో తెలియని పరిస్థితి. ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు అధికార కాంగ్రెస్కు, ఇతర పార్టీలకు సైతం అస్త్రంగా మారుతున్నాయి. పార్టీపై, నేతలపై వరుసగా కవిత చేస్తున్న విమర్శలు ఇరుకున పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా దూకుడు పెంచిన కవిత బీఆర్ఎస్ ఆ పార్టీ నేతలపై విమర్శలకు పదుపెట్టారు. ఆ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆమె ఆ పార్టీలోని కీలక నేతలను సైతం లక్ష్యంగా పెట్టుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణ చేస్తున్నారు. వారి పనితీరు తప్పడుతున్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆమె ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, గత ప్రభుత్వ పాలన వైఫల్యాలు, నేతల అవినీతి ఎండగడుతున్నారు. పార్టీలో కీలకమైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సైతం వివరిస్తూ వస్తున్నారు. గ్రేటర్ నుంచి మొదలు అంటూ చూస్తున్నాం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ ఉండడంతో సో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం యాత్ర కొనసాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. సో ప్రస్తుతం ఆమె ఇక ఊర్లలో ఎక్కువ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ ఉంటాయి కాబట్టి ఆమె జాగృతి జనపడను కేవలం హైదరాబాద్ పరిధి కేంద్రంగా చేసుకునే విమర్శలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏ నిమిషానికి ఎవరిపైన ఎట్లా విమర్శలు చేస్తారో అర్థం కాని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నగా కనబడతా ఉంది. జాగృతి జనంబాటలో ఎప్పుడు ఎవరిపై ఆరోపణలు చేస్తారో అని బీఆర్ఎస్ నేతలో గుబులు మొదలైంది. గులాబీ పాలనలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి చిట్టాను బయటపెడుతుండటంతో ఇవన్నీ ప్రభుత్వానికి అస్త్రాలుగా మారాయి. కవిత విమర్శలతో రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికారులకు వస్తున్న నేతలు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కవిత ఆరోపణలు పెద్ద తలనొప్పిగా మారాయి. 100% వాస్తవం. ఆమె చేయబోయేటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది.